ఫ్రెండ్స్ ఈరోజైతే మీకోసం ఒక వీడియో చేశాను నేను కొత్తగా. ఏందంటే మన 'ప్రేమలో' కొత్త సాంగ్ వచ్చింది కదా! సాంగ్. ఆ సాంగ్ మీదనైతే చేశాను నేను. 3డీ చేశాను. ఒకటి నార్మల్ చేశాను. 2 వీడియోస్ అయితే చేశాను. మీరు చూడండి. నచ్చితే ఏది చేసుకోవాలంటే నేను చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తది. కలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! డెమో వీడియో చూసే ముందు మీరేం చేస్తారంటే మీకు ఒకటి చెప్పాలి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డెమో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డెమో వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే వేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందర మీకు డిస్క్రిప్షన్‌లో నేను ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తాను. ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. అది రావట్లేదు కాదు ఫ్రెండ్స్, అందుకే సారీ. ఎక్స్ఎంఎల్ ఫైల్ అయితే యూజ్ చేయండి. ఫాంట్ కూడా ఇస్తాను. ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫాంట్ యాడ్ చేసుకోవాలి మీకు తెలిసి. ఇప్పుడు ఫోటో ఒకటి యాడ్ చేసి చూపిస్తాను నేను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. వచ్చేసిందా ఫ్రెండ్స్? పైన బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఫోటో ఉంటది ఫ్రెండ్స్, మెయిన్ అది. చాలా ఇంపార్టెంట్. కెమెరా అయితే ఆన్ చేసుకోండి, అర్థమైందా మీకు? నేను ఆన్ చేస్తాను. చూడండి. ఇగో లిరికల్ ఇంత దగ్గరికి రావద్దు ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే దీన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు నేను చెప్తాను. జూమ్ అయితే తగ్గియండి దీన్ని. ఎంత తగ్గిస్తారంటే మొత్తం తగ్గిచ్చేసేయండి. ఫోటో చాలా చిన్నగా ఉంది. ఏం చేస్తారంటే ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మంచిగా. అడ్జస్ట్ చేసుకొని ట్యాగ్స్ యాడ్ చేసుకోండి. మీరే ఆన్ చేసుకోండి. ఇక్కడ మీరే ఆన్ చేసుకున్నాక అయిపోతుంది. చూడండి. చూసిరా ఫ్రెండ్స్? కొంచెం ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా సెట్ అయిపోయిందా? ఇప్పుడు పైన దీన్ని డూప్లికేట్ చేసుకొని మొత్తం పైన తీసుకొచ్చేయండి ఫోటో. పైన తీసుకొచ్చినాక ఇక్కడ కలర్ ఫిల్ ఉంది కదా, ఇక్కడ చూడండి కలర్ ఫిల్. వెళ్ళి ఫోటోస్ చేంజ్ చేసేయండి. చూడండి వచ్చిందా? లిరికల్ చూడండి, మీకు ఫోటో ఎట్లా పట్టిందో మీకు ఆ ఫోటో చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లిరికల్ కొంచెం చిన్న సైజు తగ్గించాను నేను. ఆ ఫోటోకి తగ్గట్టు పెట్టాలి మీరు లిరికల్. గ్యాప్ ఉంటే గ్యాప్ కదా మంచిగా లిరికల్ కనబడేటట్టు పెట్టండి. ఇట్లానే ఫోటో ఎట్లా ఉంటే లిరికల్ కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఒకటి చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా ఉందా? ఇదేం చేస్తారంటే కొంచెం జూమ్ పెంచండి. ఇట్లా వచ్చిందా? ఫోటో దగ్గరకు ఉంది కదా, ఇది అందుకే అట్లా ఉంది. చూసుకోండి, మీకు నచ్చితే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఇది 3డీ వీడియో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఇంకో ప్రాజెక్ట్ కూడా 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను కదా, ఇంకో ప్రాజెక్ట్స్ ఇస్తాను. అది కూడా అది నార్మల్గానే చేస్తాను. చూడండి ఇక ఎట్లా ఉంటుంది అది. ఇలా ఫొటోస్ అయితే చాలా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. ఫొటోస్ ఉంటేనే చేసుకోండి ఈ వీడియో. నేను శాంపుల్గా 2 చూపిస్తాను అంతే. ఎందుకంటే 2 వీడియోస్ ఇది మళ్ళీ ఎందుకని ఒకటి చూపిస్తాను. ఓన్లీ ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. ఫాంట్ ఇస్తాను, ఫాంట్ యాడ్ చేసుకోండి అంతే. అంతకుమించి ఏం లేదు. చూడండి యాడ్ అయిపోయిందా ఫ్రెండ్స్? అంతే. ఫాంట్ యాడ్ చేసుకున్నాక మీకు తెలుసు అనుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు. అంతే కదా, అన్నీ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ మీకు అర్థమవుతుంది. నేను 3డీ చేసుకుంటారా మీ ఇష్టం పట్టది, చూసుకోండి. అన్నీ చేసుకున్నారు. మీకు నచ్చిన క్వాలిటీలు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.